మిత్రులందరికీ నమస్కారము. నేను గత 15 సంవత్సరాల నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి లీగల్ అడ్వైజర్గా మరియు 2014, 2019, 2024 మూడు సంవత్సరాలకు సంబంధించిన ఆయన నామినేషన్ పత్రాలతో పాటు ఆయనకున్న ఆస్తుల వివరాలు తెలపడం జరిగినది. మళ్ళీ ఈరోజు ఉదయం 12 గంటల నుంచి ఎలాంటి ఏమి జరగనప్పుడు కూడా మళ్ళీ మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు రావడం వలన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ముఖ్య ఉద్దేశం తెలియజేయడం అంటే 2014లో మళ్ళా బుగ్గన రాజేంద్రనాథ్ గారు విశదీకరించి ఆయనకున్న ఆస్తుల వివరాలు అన్ని కనపరిచి మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేసి మళ్ళీ ఆ రోజు గెలవడం జరిగింది. ఆయన యొక్క నిజాయితీగా మెచ్చుకొని పిఎస్సి చైర్మన్ కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. మళ్ళీ పిఎస్సి చైర్మన్ అనేది చాలా అత్యున్నతమైన పోస్టు. అన్ని విషయాలు దాచకుండా ఉంటేనే పిఎస్సి చైర్మన్ ఇచ్చేది. మళ్ళీ అటువంటి అత్యున్నత పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఎంతో ప్రావీణ్యత సాధించడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ విషయం కూడా ఆయనకున్న నిజాయితీ రీత్యా ఆయనకున్న అన్ని రకాలుగా ఆలోచించేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చేసి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ మీకు తెలుసు, ఆర్థిక శాఖ మంత్రి అంటే ఎన్నో సమస్యలు ఉంటాయనే విషయం మీకు తెలుసు. మళ్ళీ ఎన్నో మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాలుగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా జరగకుండా ఫైనాన్స్ ప్రకారంగా తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసినాడంటే మళ్ళీ ఆయనకున్న మళ్ళీ తెలివితేటల మీదే. అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక అఫిడవిట్ లో చిన్న విషయాలు లేవనెత్తి ఆ విషయాలు కనపరచలేదని చెప్పేసి చెప్పడం చాలా దురదృష్టకరము. ఆయనకు అటువంటిది అవసరం లేదు. ఆయన వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకున్న ఆస్తులు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ కూడా ఆయన క్లియర్ గా ఈ సంవత్సరం కూడా 2024లో చూపించడం జరిగింది. ఎలక్షన్ నియమావళి ప్రకారం ఏముందంటే నామినేషన్ పత్రంతో పాటు అఫిడవిట్ వచ్చేసి 5 పేజీలు ఉంటుంది. ఆ 5 పేజీల్లోన అన్ని విషయాలు కనపరచలేము కాబట్టి దానికి ఏం చేసినా అంటే అనుబంధంగా కొన్ని అనెక్జర్స్ 1, 2, 3, 4 అని చెప్పేసి కనపరచడం జరిగింది. వీళ్ళకి ఆ అనెక్జర్ 1, 2, 3 అనేది అర్థం కాక అక్కడే కనపరచాలి, అనెక్జర్ 2, 3 రాదని చెప్పేసి మళ్ళీ ఏదో అపోహ సృష్టించి ఈ రోజు రాజేంద్రని మీడియా ద్వారా చేయడం జరిగింది. కాబట్టి మేము అన్ని ఖండిస్తున్నాము. ఈ రోజు మళ్ళీ నామినేషన్స్ అనేది మీకు తెలుసు, ఆ రిటర్నింగ్ అధికారి వచ్చేసి ఓన్లీ నామినేషన్ పత్రం మాత్రమే పరిశీలించి దాంట్లో ఎవరైతే మళ్ళీ ఉంటుందో ఆ వ్యక్తి ప్రపోజ్ చేసింటారో ఆ వ్యక్తి కరెక్ట్ ఉండి సీరియల్ నంబరు విభాగం సంఖ్య కరెక్ట్ ఉంటే నామినేషన్ పత్రం ఓకే అవుతుంది. మళ్ళీ ఆ నామినేషన్ పత్రం మీద ఛాలెంజ్ వేయడానికి మాత్రమే హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు నామినేషన్ పత్రం వచ్చేసి క్లియర్ గా 4 సెట్లు వేసింటే 4 సెట్లు క్లియర్ గా నామినేషన్ పత్రం ఓకే అయిపోయింది. మళ్ళీ నువ్వు ఆ ఫారం 26 అనేది అఫిడవిట్ నియమావళి ప్రకారంగా ఏదన్నా అవకతవకలు ఉంటే ఎన్నికల అధికారికి తెలియజేస్తే ఆ ఎన్నికల అధికారి వచ్చేసి సంబంధించిన వెబ్సైట్ లో పొందుపరిస్తే మీరు దానిపైన ఏదన్నా హైకోర్టు కానీ వెళ్ళాలి. కానీ ఈ రోజు కొంతమంది దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలియక ఏదో నామినేషన్ రిజెక్ట్ అయిందని కొన్ని అపోహలు సృష్టించడం చాలా బాధాకరము. మళ్ళీ ఇటువంటివి చేయడం కానీ మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరైనా వస్తే అన్ని విషయాలు తెలపడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము ఈ రోజు ఇచ్చిన అఫిడవిట్ కూడా అన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరిచినాము. మీరు కూడా తీసుకొని దాన్ని విశదీకరించవచ్చు. దానితో పాటు కూడా వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఆయనకున్న పోయిన 2014, 19లో వచ్చేసి ఆయన కూతురుకు వచ్చి ఉన్నది. అప్పుడు ఆ కూతురుకు వచ్చేసి ఆస్తి వివరాలు అప్పుడు తెలియపరిచినాము. ఇప్పుడు కూతురుకు వివాహం అయింది కాబట్టి ఆ వివరాలు కనపరచాల్సిన అవసరం లేదు. కొడుకు ఇండిపెండెంట్ గా ఈ రోజు 24 సంవత్సరాలు కాబట్టి ఆయన సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఆయన విషయాలు దీంట్లో కనపరచాల్సిన అవసరం లేదు. ఏదో డిపెండెంట్ 1, 2 మీరు చూపిలేదు దాంట్లో నాకు చేసి అనడం అది భావ్యం కాదు. ఆయన చట్ట ప్రకారమే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. స్క్రూటినీలో కూడా స్క్రూటినీలో ఒకే అయినది. కాబట్టి రాబోయే కాలంలో ఎటువంటి అపోహ లేకోకుండా ప్రజలకి మీ ద్వారా తెలియపరచాలని ఉద్దేశం ఉందే ఈ రోజు మీడియా ద్వారా మీకు తెలియపరచడం అయింది. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయకోకుండా మళ్ళీ అందరూ కూడా మళ్ళీ ఈసారి కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని మంచి మెజార్టీతో బాగా గెలిపించగలరని చెప్పేసి మేము లాయర్ల తరఫున కూడా ఎవరు వచ్చినా కూడా ఎటువంటి విషయాలు సందేహపరచడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు వెంటనే ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ సెలవు తీసుకుంటున్నాము.